ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కేటీఆర్ హరీష్ రావుల శకం ముగిసిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రేవంత్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఈసారి 100 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ హరీష్ రావులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ శకం గతమే, మీకు భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో లంబాడ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సహకారంతో మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేటీఆర్ ముఖానికి ఒక 25,000 కోట్లు తీసుకొచ్చినాడా విదేశాల నుంచి, బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు వెళ్ళి 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తే 5,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు. ఆషామాషి కాదు. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఇన్ని లక్షల కోట్లు వస్తూ ఉంటే పక్క రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో నాయకులకు మాత్రం అది గిట్టట్లేదు. ఈ కోన్ కిస్కా కేటీఆర్ హరీష్ రావులతో మనకేం పని అని అడుగుతా ఉన్నాను. మనకు అవసరమా వీళ్ళ మాటలు? అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అధికారం పోయిందని అక్కస్తోని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, అడ్డగోలు విమర్శలు చేస్తూ ఉన్నారు.